హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం రవ్వ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ అండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 cups ఆఫ్ బియ్యం పిండిని వేసుకోవాలి అండ్ అలాగే 1 కప్పు మనకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర అలాగే 1 కప్పు పెరుగును కూడా వేసుకోవాలి అండ్ అందులోకి టేస్ట్ కోసం ఉప్పు వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం అంతా కలుపుకోవాలి. మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వాటర్తో కలుపుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. 1 కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు అండ్ అలాగే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి కారం అండ్ 1 కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అండ్ అలాగే ఇందులోకి ఇంకొన్ని వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 to 20 minutes. 15 minutes తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్తో ఏం అనవసరం లేదు, ఇలా పైనుంచే మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే మిగతావన్నీ కూడా మనం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ రవ్వ దోశ రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటాయి. వీటిని మనం చట్నీతో కానీ లేదంటే నార్మల్గా మనం ఇందులో పచ్చి కారం వేసాం కదా, డైరెక్ట్గా కూడా తినేయచ్చు. తినేటప్పుడు టకా అయిపోతుంటాయి కానీ వేసేటప్పుడే కొంచెం టైం పడుతుంది. కొద్దిగా స్లోగా కాలుతాయి ఇవి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి. అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అలాగే నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.